ఈ జనాలున్నరే చిన్నదానికి పెద్దదానికి ఎగబడిపోతారు. 10 నిమిషాలు ఓపిక పడితే అయిపోయే పనికి పానాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఏంది పిల్ల దేని గురించి మాట్లాడుతున్నది అనుకుంటుర్రా? ఇగో మీరే ఇనుర్రి. నీ మంది సలగుండా ఆత్రం ఎక్కువ ఆలోచన తక్కువ అన్నట్టు ఒకటే ఉరుకుతున్నారు. వెనక ముందు చూసుడే లేదు కదా, నేను ముందుండాలి అంటే నేను ముందుండాలి అని పోటీలు పడి మరి ఉరుకుతున్నారు. ఇంత ఉరుకుడు ఎందుకోసం అంటే మన దేశ క్రికెట్ ఆటగాడు కోహ్లీ ఆడే ఆటను చూసేటానికి పరుగులు పెడుతున్నారు. ఢిల్లీలున్న అరుణ్ జైట్లీ స్టేడియంలా రంజీ మ్యాచ్ ఆట నడుస్తున్నదని తెలిసిందట. కథం ఇంకేమున్నది, పుక్కనికి ఆట చూడొచ్చు, కోహ్లీని కండ్లార దగ్గర నుంచి చూడొచ్చని కథం దొక్కిండ్రు. ఇంకేమున్నది, తొక్కిసలాట జరిగిందట. అదృష్టం మంచిగుండి ఎవల పానాలకు ఏం ప్రమాదం జరగలేదు గాని చాలా మందికి దెబ్బలు దాకినాయట. ఓ పోలీస్ మోటార్ సైకిల్ చిత్తు అయిందట. చూడుండ్రి ఎట్లున్నదో పోడిగాళ్ళ వ్యవహారము. వీళ్ళేం చదువుకోనోళ్ళో అక్షరం ముక్క రానోళ్ళో కూడా కాదు, అన్ని తెలిసినోళ్ళ తీరుగానే ఉన్నారు. అయినా ఇగో గిట్ల తెలివిలేని పనులు చేసిండ్రు. ఈ నడమ ఏడ చూసినా తొక్కిసలాటల వార్తలే వస్తున్నాయి. చాలా మంది జీవిడుస్తున్నారు. అయినా అన్ని తెలిసి ఇట్లా చేస్తే ఏమనాలే వీళ్ళను? ఇయ్యాల కాకపోతే ఇంకెప్పుడన్నా చూడొచ్చు ఆట అనే బుద్ధి లేకుంటే ఎట్లా? ఏం పోరగాన్లో ఏం తెలుగులో పోన్రి అని తిడుతున్నారు ఈ వార్త చూసిన పాతొక్కలు. ఇప్పుడు ఎవ్వలని అట్కాయించినా గుర్రు గర్ర అంటారు పబ్లిక్ అంతా. ఇది అది అని కాదు, ఏ పథకం గురించి ఆర్చుకుందామన్నా పోయినోళ్ళని తిడుతున్నారు, సర్కార్ని జోపుతున్నారు మాటలతోని. అట్లనే ముసలోళ్ళ తానికి పోయి అడిగినా కూడా ఇగో గిట్లా తిడుతున్నారు పెన్షన్ గురించి. ఏ కిరిచెటోళ్ళ ముంగట్నే బోర్ల పడ్డట్టు సర్కార్ చేస్తున్న పనులకు 10 మందిల పతార కూడా గట్లనే పలసగైతున్నది. ఇక వయసోళ్ళన్న నయ్యం గాని పెద్ద మనుషులైతే వచ్చిన బూతులన్నీ తిట్టి ఎత్తి 7 దోషుల మన్ను వస్తుర్రు. ఇట్లా 10 రోజులు 5 నెలలు తిరుగుడు అవుతుంది. పంచను సర్పంచ్ లేడు, ఒక కార్యదర్శి లేడు. ఇంత ఊరుకు 15 రోజుల సంతి తిరగంగా ఇస్తారు. కాంగ్రెస్ వాళ్ళ ఇత్తి వాళ్ళేనా వాళ్ళే వాళ్ళయ్యా కాంగ్రెస్ మన ఊరు కాడ వచ్చి మన రాజ్యం మన గాలి అని మరి పోయి అడుగుతామా? మన కేసీఆర్ అయితే అడుగుతాం, అయ్యా నిన్ను అడుగుతాం, మన తెలంగాణ అడుగుతాం. వాడే కూడా మనకు నా కోడలు పంచాయతీ అయింది. ఆ దావకాల పుట్టుకుని పట్టుకొని వచ్చింది. ఆయన ఉండగా పైసలు ఇచ్చేది, అంగీలు పంపేది, సరుకులు పంపేది. ఇన్నరా అవ్వ ఎట్లా తిడుతుందో? గిట్లనే బీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది ఊర్లలో తిరుక్కుంటా ఎట్లుంది అవ్వ కొత్త సర్కార్ పాలన, మళ్ళా పింఛన్ గిట్ల టైంకి అందుతుందా అని అడుగుడే ఆలస్యం. ఏమొచ్చుడో ఏందో అయ్యా, ఆ పింఛన్ 2000 కూడా ఇస్తలేడు. నిన్న నా కోడలు ఆసుపత్రిలో డెలివరీ అయితే ఉత్త చేతులతో పంపించిండ్రు. అదే కేసీఆర్ ఉంటే కిట్టు పైసలు ఇచ్చి పంపించేటోళ్ళు. కాంగ్రెస్ వచ్చినాక వనవాసం చేసినట్టుంది. వాడెవడు కాంగ్రెస్ వాడు, వాడిని పోయి పింఛన్ ఇస్తలేదని అడుగుతామా? అదే మా కేసీఆర్ అయితే అడిగేటోళ్ళం అని పొట్టు ఆడుచుకుంది అవ్వ సర్కార్ను. ఈమెనే అని కాదు, చెయ్యిపాటి పాలన ఎట్లుందని అడిగిన ప్రతి ఒక్కరు గిట్లనే బూతులతో ఇచ్చి పడేస్తున్నారు సర్కార్ను. ఇక ఇది చూసిన చాలా మంది కూడా ఎట్లుండే తెలంగాణ, ఎట్లా అయిపోయే తెలంగాణ అని మాట్లాడుకుంటుర్రు రచ్చబండల కాడ కూసోని.